హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే చెక్ చేయండి. మెయిన్గా ప్లేలిస్ట్లో అన్నోన్ టెక్ ఫ్యాక్ట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట. ఆ ప్లేలిస్ట్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ని ఒకసారి మీరు చూసే మీరు టెక్నాలజీ గురించి చాలా తెలియని ఫ్యాక్ట్స్ అయితే నేర్చుకోగలరు అనమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ వీడియోస్ అనేవి. ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో అసలు ఎక్కడ దొరకవు అనమాట. అట్లాంటి టెక్నాలజికల్ ఫ్యాక్ట్స్ కానీ తెలుగులో అయితే అసలు వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉండవు అనమాట. అందుకని అట్లాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అండ్ ఈరోజు వీడియోలో నేను మీకు జియో ఫైబర్ కనెక్షన్ అసలు మన ఏరియాలో ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియోలో చెప్తాను అనమాట. చాలామందికి కన్ఫ్యూజన్ అనమాట, అసలు జియో ఫైబర్ కనెక్షన్ మన ఏరియాలో అవైలబిలిటీలో ఉందా లేదా అని, అసలు ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలని. ఈరోజు వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అనమాట. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఏరియాలో ఉన్న జియో ఆఫీస్ ఏదో ఒకటి ఉంటుంది, జియో డిజిటల్ లైఫ్ అని ఒక ఆఫీస్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు ఎంక్వైరీ అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే నేను జస్ట్ జియో ఫైబర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళండి. జియో ఫైబర్ రిజిస్ట్రేషన్ గూగుల్లో టైప్ చేసి మీకు విధంగా వస్తుంది. ఒకసారి ఇక్కడ నేను చెప్పే స్టెప్స్ మీకు క్లియర్గా ఫాలో అయితే అవ్వండి అనమాట. ఒకసారి మీరు జియో ఫైబర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ రిజిస్టర్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఇవ్వండి, మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ ఓటీపీ అని కింద కనిపిస్తుంది సారా. మీకు ఓటీపీ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ ఫుల్ అడ్రస్ అంటే మీ డోర్ నెంబర్తో సహా మీ స్ట్రీట్ అడ్రస్, మీ పిన్ కోడ్, మీరుండే ఏరియా నేమ్, స్ట్రీట్ నేమ్, వార్డ్ నెంబర్, అన్నీ A to Z మీరు ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేసేసి అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్. గుర్తుపెట్టుకోండి, ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఫుల్ అడ్రస్ అండ్ విత్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఇచ్చేసిన తర్వాత జియో ఆ వెబ్సైట్ అనేది మీకు ఆటోమేటిక్గా చెప్తుంది అనమాట. జియో ఫైబర్ కనెక్షన్ మీ ఏరియాలో ఉందా లేదా, ఉంటే మీ డోర్ వరకు వస్తుందా లేదా అనేది మీకు క్లియర్గా అయితే చెప్తుంది అనమాట ఎట్ దట్ ఆన్ ద స్పాట్ మూమెంట్. మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. మీ మొబైల్కి సంబంధించిన నార్మల్ మెసేజ్ కూడా వస్తుంది. మీ ఏరియాలో జియో ఫైబర్ కనెక్షన్ ఉంది. మీరు ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీ ఏరియాలో జియో ఫైబర్ కనెక్షన్ ఉంటే. ఒకవేళ లేదనుకోండి, ఇన్ కేస్ మీ ఏరియాలో జియో ఫైబర్ కనెక్షనే లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీ ఏరియాలో జియో ఫైబర్ కనెక్షన్ అవైలబిలిటీలో ఉంటుందో అప్పుడు మీకు మెసేజ్ ఆర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. అది ఎప్పుడే ఉంటుంది, ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది, అది రేపు అవ్వచ్చు, ఒక 2 months తర్వాత, 6 months తర్వాత, లేకపోతే సంవత్సరం తర్వాత ఎప్పుడైనా అవ్వచ్చు అనమాట. ఎప్పుడైతే మీ ఏరియాలో జియో ఫైబర్ కనెక్షన్ అవైలబిలిటీలో ఉంటుందో అప్పుడు మీకు ఆ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఓటీపీ మీకు అర్థమైంది కదా. డీటెయిల్స్ అడ్రస్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వెబ్సైట్ చెప్తుంది. ఉంది అంటే ఉందని చూపిస్తుంది. లేకపోతే ఎప్పుడైతే అవైలబిలిటీలో ఉందో అప్పుడైతే చూపిస్తుంది అనమాట. ఈ విధంగా మీరు జియో ఫైబర్ కనెక్షన్ మీ ఏరియాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. లేకపోతే మీరు ఆఫ్లైన్లో జియో ఆఫీసెస్ ఏవో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ అయినా చేయొచ్చు అనమాట. ఈ విధంగా మీరు జియో ఫైబర్ కనెక్షన్ మీ ఏరియాలో ఉందో లేదో అయితే తెలుసుకోవచ్చు. ఇది గైస్ ఈ వీడియో. వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బై నౌ.